హలో ఫ్రెండ్స్, నేను మీ గంగాస్ వరల్డ్ నుండి ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆలు పరాటా. దానికోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. కొంచెం సరిపడినంత సాల్టు, 1 స్పూను ఆయిల్, పిండికి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్, ఉప్పు, గోధుమ పిండి బాగా కొంచెం కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలండి. నీరు ఎక్కువగా అవ్వకుండా చూసుకోండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అది పిండి కలుపుకునే దాన్ని బట్టి చపాతీ అనేది వస్తుంది. మెత్తగా కావాలన్నట్టు వస్తాయి, స్మూత్గా, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయండి. తినటానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు దీనిని ముద్దలా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కొంచెం కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ట్వంటీ మినిట్స్ ఉంచాలండి పక్కన. ఈలోపు మనం ఆలూకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. దానికోసం నేను 2 బాయిల్ చేసిన బంగాళదుంపలు తీసుకున్నాను. దీని తోలు తీసేసి స్మాష్ చేసుకోవాలండి మెత్తగాను. కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, అంటే దానికి సరిపడినంత. కొంచెం అల్లం తురుము, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం కారం, మీకు నచ్చితే ఆమ్చూర్ వేసుకోవచ్చండి. దీంతోపాటు కొద్దిగా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం గోధుమ పిండిలో సాల్ట్ కలిపాము కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా బాగా కలియబెట్టుకొని ఇప్పుడు రోటీలు తయారు చేసుకుందామండి. ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి. పిండిని కొంచెము మరొకసారి ఇలా కలుపుకొని మనకి మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో ఉండలు చుట్టుకోవాలండి. నాకైతే 4 చపాతీలు అయ్యాయి. వీటిని ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. వీటికి చపాతీని పిండిలో ముంచుకొని ఇలా ఒత్తుకోవాలండి. గట్టిగా అడిచిపెట్టి వత్తకూడదు. హల్కాగా తేలికగా పామవలను. దానివలన చపాతీలు నీట్గా వస్తాయండి. స్టఫింగు ఇలాగా కొద్దిగా వేసుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు నచ్చితే రౌండ్గా కూడా చేసుకోవచ్చు, స్క్వేర్గా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం దళసరిగా చేసుకోవాలండి పరోటాని. దీన్ని పిండిలో ముంచి చపాతీలాగా ఒత్తుకోవాలి. హల్కాగా పామాలండి, బాగా దళసరిగా అడిచిపెట్టి గట్టిగా పామకూడదు, హల్కాగా పాముకోవాలి. ఇలాగే నేను తక్కువ పరోటాలు కాబట్టి అన్నీ ఒకసారి 4 ఒకసారి చేసి చపాతీలు కాల్చుకుంటాను. స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి
వేడైందో లేదో చూసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు చపాతీ వేయాలి. పెనం వేడెక్కకుండా చపాతీ వేస్తే చపాతీ పెనానికి అంటిపోతుంది. కాబట్టి వేడయ్యాక వేయండి. దీన్ని ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాము. కొంచెం వేడెక్కిన తర్వాత పక్కకు తిప్పుకోవాలి. ఆలు పరోటా ఉట్టిగా తిన్నా బాగానే ఉంటుందండి. ఇట్లాగా దీంతో కాంబినేషన్ అయితే చోలీ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. సాస్తో కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఆర్ డిన్నర్కి కూడా తినొచ్చు ఇది. చూడండి రెడీ అయిపోయింది ఆలు పరాటా. అలాగే మిగిలిన చపాతీలన్నీ కాల్చుకోవాలండి. ఆలు పరాటా రెడీ అయింది. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేసుకుంటున్నాము. మీకు నచ్చితే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేతితో కూడా చేసుకోవచ్చు. బటర్తో కూడా కాల్చుకుంటే బాగుంటుంది. పరోటా కూడా సేమ్ అలాగే ఆయిల్ వేసి పరోటా వేసి కొంచెం వేడెక్కిన తర్వాత తిప్పుకోవాలండి. రెండు పక్కల బాగా కాలిన తర్వాత ఆయిల్ వేయాలి. మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయిపోయిందండి ఆలు పరాటా. దీన్ని మేము సాస్తో తింటున్నాం. టమాటా సాస్తో తీసుకుంటున్నాము. వర్షం పడుతుంది బయట. గరం గరం ఆలు పరాటా రెడీ అండి.